లెజెండరీ హీరో కృష్ణ గారి కుమారుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి చిన్న వయసులోనే తన సత్తాను నిరూపించుకున్నాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. బాలనటుడిగా ఎన్నో చిత్రాల్లో అత్యుత్తమ నటనతో మెప్పించిన అతడు ఆ తర్వాత రాజకుమారుడి సినిమాతో హీరోగా మారాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు సాగిన సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో సూపర్ డూపర్ హిట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే మహేష్ బాబు తన కెరియర్లో కొన్ని చిత్రాలను రిజెక్ట్ చేయడం జరిగింది. ఆ రిజెక్ట్ చేసిన చిత్రాలేంటి, రిజెక్ట్ చేయడానికి గల కారణాలేంటి అనేది ఈ వీడియోలో మనం చూద్దాం. అంతకంటే ముందు ఎవరైనా ఫస్ట్ టైం కనుక మా వీడియోని చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. యమలీల. మహేష్ బాబు బాలనటుడిగా సినిమాలు చేస్తూ ఉన్నాడు. బాలనటుడిగా దాదాపు 10 సినిమాలకు పైగానే నటించాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. అలాంటి సమయంలోనే ఎస్వి కృష్ణారెడ్డి యమలీల కథను మహేష్ బాబు కోసం రాయడం జరిగింది. ఈ విషయాన్ని కృష్ణ గారి వద్ద ప్రస్తావించగా చదువు పేరు చెప్పి కృష్ణ గారు ఈ మూవీని రిజెక్ట్ చేయడం జరిగింది. నువ్వే కావాలి. రాజకుమారుడు సినిమాతో అప్పుడే ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబుకు నువ్వే కావాలి కథ చెప్పడం జరిగింది. ఎందుకో కానీ రెస్పాన్స్ కాలేదు. ఆ తర్వాత అదే సినిమాలో తరుణ్ హీరోగా ఎంట్రీ ఇచ్చి ఇండస్ట్రీ హిట్ కొట్టడం జరిగింది. ఇడియట్. రవితేజ కంటే ముందు నలుగురు హీరోలకు ఇడియట్ కథ చెప్పారు పూరి. అందులో మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ కూడా ఉన్నారు. కానీ వాళ్ళ నుంచి సరైన రెస్పాన్స్ రాలేదు. సో అదే కథను రవితేజకు చెప్పడం జరిగింది. ఆ కథ రవితేజ గారికి వరంగా మారింది. ఈ సినిమా సక్సెస్తో ఓవర్ నైట్లో స్టార్ హీరోగా అయ్యారు రవితేజ గారు. ఉదయ్ కిరణ్ హీరోగా నటించిన మనసంతా నువ్వేలో కూడా ఎంఎస్ రాజు ముందు మహేష్ బాబును హీరోగా అనుకున్నారు. కానీ ఆ తర్వాత సీన్ మారిపోయింది. ఆ తర్వాత ఉదయ్ కిరణ్ ఎంట్రీ ఇవ్వడం జరిగింది, హిట్ కొట్టడం జరిగింది. గజిని. మురుగదాస్ చాలా రోజులుగా మహేష్ బాబుతో సినిమా చేయాలనుకున్నాడు. ఆ క్రమంలోనే గజిని కథ 7 హీరోలకు చెప్పాడు ఈయన. అందులో మహేష్ బాబు కూడా ఉన్నారు. అక్కడ వర్కౌట్ కాలేదు. అదే సూర్యకు స్టార్డమ్ తీసుకొచ్చింది. ఆ తర్వాత మురుగదాస్ మహేష్ బాబుతో స్పైడర్ మూవీ చేయడం జరిగింది. లీడర్. రానా దగ్గుపాటి హీరోగా పరిచయమైన లీడర్ సినిమాలో ముందు మహేష్ బాబుని అనుకున్నారు. అయితే కమర్షియల్ యాంగిల్ కావాలని కోరడంతో కమ్ముల అలా చేయలేకపోయారు. సో ఆ మూవీ కూడా మిస్ అయింది. ఏ మాయ చేసావే. గౌతమ్ మీనన్ ఈ సినిమాను ముందు మహేష్ బాబుతో చేయాలనుకున్నాడు. ఆ తర్వాత కనీసం కథ కూడా వినలేదని అప్పట్లో ప్రచారం అయితే జరిగింది. రుద్రమదేవి. గుణశేఖర్తో ఉన్న స్నేహం కారణంగా రుద్రమదేవిలో గోన గన్నారెడ్డి పాత్రకు ఓకే చెప్పాడు మహేష్ బాబు. కానీ ఆ తర్వాత తప్పుకున్నాడు. ఆ స్థానంలో అల్లు అర్జున్ వచ్చి యాక్ట్ చేయడం జరిగింది. 24. విక్రమ్ కే. కుమార్ తెరకెక్కించిన 24లో కూడా ముందు మహేష్ బాబును అనుకున్నారు. క్రియేటివ్ డిఫరెన్స్ల కారణంగా సినిమా నుంచి తప్పుకున్నారు. ఆ తర్వాత ఈ స్టోరీ సూర్య దగ్గరకు వెళ్ళింది. ఫిదా. మహేష్ బాబుతో ఫిదా సినిమా చేయాలని మ్యాక్సిమం ట్రై చేశారు శేఖర్ కమ్ముల. కానీ హీరోయిన్ డామినేటెడ్ మూవీ కావడంతో చేయలేకపోయారు సూపర్ స్టార్. ఆ తర్వాత రామ్ చరణ్ కూడా ఈ సినిమాను రిజెక్ట్ చేశారు. చివరకు ఈ సినిమా వరుణ్ తేజ్ దగ్గరకు వెళ్ళింది. గ్యాంగ్ లీడర్. 24 మిస్ అయిన గ్యాంగ్ లీడర్ స్క్రిప్ట్ కూడా ముందు మహేష్ బాబుకు చెప్పాడు విక్రమ్. కానీ ఇది కూడా వర్కౌట్ కాలేదు. పుష్ప. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన పుష్ప మూవీలో కూడా ముందు మహేష్ బాబును హీరోగా అనుకున్నారు. ప్రాజెక్ట్ అనౌన్స్ అయిన తర్వాత తప్పుకున్నారు ఈ హీరో. ఆ తర్వాత కథలో కొన్ని మార్పులు చేర్పులు చేసి అల్లు అర్జున్తో తెరకెక్కించడం జరిగింది. ఈ సినిమాతో బన్నీ పాన్ ఇండియా స్టార్గా మారారు. స్నేహితుడు. తమిళ దర్శకుడు శంకర్ స్నేహితుడు సినిమాను ఒకేసారి తెలుగు, తమిళంలో రీమేక్ చేయాలనుకున్నాడు. ఇక్కడ మహేష్ బాబుతో, అక్కడ విజయ్తో చేయాలనుకున్నాడు. మహేష్ బాబు ఈ ప్రాజెక్టుకు నో చెప్పడంతో విజయ్ ఒక్కడే అక్కడ ఇక్కడ యాక్ట్ చేయడం జరిగింది. పైగా ముందు నుంచి మహేష్ బాబు రీమేక్ కథలకు దూరంగా ఉండడం కూడా దీనికి కారణంగా చెప్పుకోవచ్చు. మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ పొన్నియిన్ సెల్వన్ కూడా మహేష్ బాబుతో చేయాలనుకున్నాడు. కానీ ఈ సినిమాలో నటించడానికి ఎందుకో మరి మహేష్ బాబు ముందుకు రాలేదు. సో ఈ మూవీ కూడా మిస్ అయింది. జనగణమన. పూరి జగన్నాథ్ డ్రీమ్ ప్రాజెక్ట్ జనగణమన కూడా మహేష్ బాబుతో చేయాలనుకున్నారు. బట్ అది కూడా మిస్ అయింది. ఇది మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.